సతీష్, ఒక మేజర్ బ్రేకింగ్ ఇప్పుడు హైడ్రాకు ఒక రకంగా షాక్ తగిలినట్టు అని చెప్పాలి. ఎందుకంటే హైడ్రా విషయంలో నాగార్జున కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ వేశారు, హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టులో. హైకోర్టు స్టే ఇచ్చింది అంటే నాగార్జున వేసిన పిటిషన్తో కొంత ఏకీభవించినట్లుగా భావించాల్సి వస్తుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్య పాయింట్ ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ఎన్కన్వెన్షన్ విషయంలో గతంలో ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టు నుంచి కూడా ఒక స్టే ఉన్నట్టు తెలుస్తుంది. అధికారులు ఆ స్టేలను పరిశీలించారా, పరిశీలించకుండానే దూకుడుగా వెళ్ళారా, ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఇది నాగార్జునకు ఊరటగా చెప్పొచ్చు. అయితే ఇన్కన్వెన్షన్ నేలమట్టం అయినప్పటికీ అది ఆక్రమణ కాదు, తాను కబ్జా చేయలేదు అని చెప్పుకునే ప్రయత్నం నాగార్జున చేస్తున్నారు. ఇది కోర్టు ధిక్కరణ అని కూడా ఆయన అన్నారు కాబట్టి స్టే ఇచ్చారు. ఇప్పుడు రంగనాథ్ ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ కోర్టుకు వెళ్ళి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం తదుపరి చర్యలు ఉపక్రమించడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఒకటి. రెండోది, ఇప్పటి వరకు కూల్చేసిన చిన్న చితక మధ్యతరగతి సామాన్య ప్రజల ఇళ్లపై ఎవరు పెద్దగా స్పందించకపోయినా, ఎవరు కోర్టుకు వెళ్ళకపోయినా నాగార్జున మాత్రం హైడ్రా కమిషనర్ కి షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయి, అసలు హైడ్రా చట్టబద్ధత ఏంటి అనేది కూడా ఇప్పుడే రచనారెడ్డి గారు సీనియర్ అడ్వకేట్ ప్రశ్నిస్తారు. మొత్తానికి హైడ్రాకు ఇది ఒక ఎదురుదెబ్బగా చూడాలి. ఇదే అంశంపై బీజేపీ కార్యాలయంలో న్యాయవాది కూడా మెదక్ ఎంపీ న్యాయవాది రఘునందన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడుతున్నారు. తప్పు మాట్లాడిన మీద కేసు పెట్టు, జైల్లో పడేసాయి. మీ అసమర్థత, మీ అలసత్వం, మీ చేతకాంతరం తీసుకొని బీఆర్ఎస్ వాళ్ళు మీ మీద అట్లా అరుస్తున్నారు. అంతకు మించి ఏం లేదు. హైకోర్టు నోటిఫైస్ బఫర్ జోన్స్ ఫర్ 2525 లేక్స్ ఇన్ హెచ్ఎండిఏ 2500. ఇది ఉండండి సునీల్, ఈ 2525 చెరువులని కాపాడదామో. మునగాడైనా వరదలు వచ్చినాయన్న కేరళలో పార్లమెంట్ నడిచేటప్పుడు అందరు లేచి మస్తు కొట్టుకున్నారు, అబ్బా ఇట్లా అయింది అట్లా అయింది అని. ఎందుకైంది? జస్ట్ బికాస్ ఆఫ్ ద ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. చెరువు లేదు, గుట్ట లేదు, పుట్ట లేదు, రోడ్డు లేదు, ఏడబడితే ఆడ విధ్వంసం చేసేసి ఇల్లు కట్టిర్రు. పోవలసిన నీళ్ళ కట్టడానికి బిల్డింగ్ కట్టిర్రు. వాన ఎక్కువైంది, వరద వచ్చింది. వరద ఉత్తవ రాలే, ఇక పోతూ పోతూ ఇల్లుని కూడా తీసుకుపోయింది కదా. సో ప్రకృతిని విధ్వంసం చేస్తుంది మనం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి హైడ్రాకి ఏమన్నా నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు నోటిఫై బఫర్ జోన్స్ ఫర్ 2525 లేక్స్ ఇన్ హెచ్ఎండిఏ, ఈ 2525 చెరువులను కాపాడుండ్రి. మా మీడియా మిత్రులకు అప్పుడు వార్త దొరకది. ఏం వార్త దొరకది? భాగ్యనగరం చెరువు అయిందనే వార్త దొరకదు. ఎందుకంటే నాలాలన్నీ ఫ్రీ అయినాయి అనుకో అన్న. ఇంకా గవర్నర్ ఇంటి పక్కన ఉన్నాయన్న నాలా మీద బంగ్లాలు. అన్యాయం. రాజ్భవన్ పక్కన నాలా మీద పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిర్రు అన్న, దవాఖానాలు కూడా కట్టిర్రు కొంతమంది ప్రబుద్ధులు. రాజ్భవన్ రోడ్లో నాలాల మీద దవాఖానాలు కట్టిర్రు. పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, 10 ఫ్లోర్ల బంగ్లాలు. నాలాలో పోవాల్సిన నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి. ప్రతిసారి వర్షం పడ్డప్పుడు హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలి. నాలాలో పడి చచ్చిపోయిన వార్తలు రాస్తున్నాం, వరదల కొట్టుకుపోయిన వార్త రాస్తున్నాం, అంబర్పేట చెరువులో శవమై తేలిండని వార్త రాస్తున్నాం. సో నిజంగా హైడ్రా వెనకాల ఉద్దేశం రాజకీయ కక్షలు కాకపోతే, ఇగో ఇది హైకోర్టు ఆర్డర్ ఉంది, రంగనాథ్ గారు నేను పంపిస్తాను. 2525 లేకులకి బఫర్ జోన్లు ఫిక్స్ చేసి మొత్తం కొట్టేసి ఎప్పుడు వాన వచ్చినా హైదరాబాద్ మంచిగుంది, మునగలేదనేటువంటి వార్త రాసేందుకు స్కోప్ కల్పించారు. ఇది మియాపూర్, ఎకరం 100 కోట్లు ఉంటుంది. మొత్తం చెరువే లేదు ఇక్కడ. హైదరాబాద్ సెంటర్లో మీరాలం చెరువు ఎట్లా పోయిందో మియాపూర్ సెంటర్లో ఉంటుంది చెరువు, మియాపూర్ చెరువు. మొత్తానికి చెరువే లేదన్న ఇప్పుడు వచ్చి చూస్తే. జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు ఈనాడులో ఒక వార్త వస్తే దీని మీద స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాస్తారు. రఘునందన్ రావు లాంటి మాట్లాడితే రాజకీయం అనుకుంటారని ఒక జడ్జి గారు రాసిరు, జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు. చెరువుల కబ్జాలతో ముప్పే. నేను ఇలా ఒక వాయనాడు గురించి మాట్లాడదలుచుకోలేదు. వాయనాడులో ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ప్రకృతికి నేచురల్ స్ట్రీమ్స్కి అడ్డంగా ఇండ్లు కడితే వాయనాడులో అంతమంది మన కళ్ళ ముంగట కొట్టుకుపోయారు, అన్ని ఇండ్లు పోయినాయి. ఉత్తరాఖండ్, వాట్ వి ఫేస్డ్ ఇన్ ఉత్తరాఖండ్ 3 years బ్యాక్, దైవ దర్శనానికి పోయిన వాళ్ళు అనేక మంది పోయినరు. మరేంది దానివల్ల? అందుకనే చెరువే కదా